Hello everyone, welcome to our channel. It's me స్వర్ణ. ఎప్పుడు రొటీన్గా చూసుకునే వ్లాగ్స్ కాకుండా ఇవాళ ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. జనరల్గా ఆడవాళ్ళు ఇంట్లో ఎంత పనైనా చేస్తారు, కానీ వాళ్ళ గురించి కేర్ తీసుకోవటం చాలా తక్కువగా ఉంటుంది. మన ఫేస్ పైన ఎన్నో రకాల డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయి. అంతేకాకుండా వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఇలా చాలా రకాలుగా ఫేస్ అనేది ట్యాన్ అయిపోయి ఉంటుంది. మరి ఎప్పుడో ఒకసారైనా మనము మన గురించి కేర్ తీసుకోవాలి కదా. కనీసం వీక్లో 2 times అన్నా సరే మనం ఇలా చేయాలి. దీనికోసం మనం ముందుగా ఒక బౌల్ని తీసుకొని ఆ బౌల్లో రోజ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. రోజ్ వాటర్ ఆ కంపెనీ ఈ కంపెనీ అనేది ఏమీ ఉండదండి, మన ఇష్టం, ఏ కంపెనీ అయినా తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే ఒక 1/2 teaspoon కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 teaspoon పసుపును కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1 teaspoon ఇంట్లోనే ఫ్రెష్గా, ఇంట్లో అంటే గిర్నీలో పట్టుకుంటే బయట కొనుక్కొచ్చింది కాకుండా మనం ఇంట్లో తయారు చేసుకున్న శనగపిండిని కూడా వేసుకొని చక్కగా పేస్ట్ని తయారు చేసేసుకోండి. మీరు కావాలి అంటే ఇందులో ఒక పొటాటోను కూడా మిక్సీ పట్టేసి ఆ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఈ ఇంగ్రీడియంట్స్ అయినా కూడా సరిపోతుంది. కాకపోతే అన్ని ఇంగ్రీడియంట్స్ న్యాచురలే కదా అని చెప్పి గబుక్కుని ఏది పడితే అది రాసేయకండి. ఎందుకు అంటే కొద్దిమందికి నేచురల్ ఇంగ్రీడియంట్స్ అయినా సరే పడవన్నమాట, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయి. కాబట్టి చేతులపైనో కాళ్ళపైనో అలా ప్యాచ్ టెస్ట్ చేసుకొని ఆ తర్వాత అప్లై చేసుకోండి. లేక ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీరు ఇదివరకే ఫాలో అయినట్లయితే తప్పకుండా మీరు డైరెక్ట్గా అయినా సరే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని చక్కగా మెడకు, నుదురుకి, ఫేస్ మొత్తం కూడా అప్లై చేసుకోవాలి. మనము ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే జస్ట్ ₹1 టిష్యూ తోటి ₹1000 గ్లోని తీసుకొచ్చేయచ్చు. ఇప్పుడు మనము ఒక టిష్యూని తీసుకోవాలి. ఆ టిష్యూని తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మన ఫేస్ పైన శనగపిండి మిశ్రమం ఉంది కదా, అంటే ఫేస్ అనేది తడిగా ఉంది కదా, ఇప్పుడు ఆ తడి పైన ఇలాగా ఒక టిష్యూని పెట్టేసుకోవాలి. ఎక్సెస్గా ఉన్న పేపర్ని తీసేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా మనము టిష్యూని అప్లై చేసుకుంటే సరిపోతుంది. మనము పీల్ ఆఫ్ మాస్క్ కొనాలి అన్నా సరే మనకు ఎంత లేదనుకున్నా 100 అబోనే ఉంటుంది కదా. మనం ఎంతో చక్కగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఇలాంటివి ట్రై చేశారనుకోండి, మీకు ఆ బెనిఫిట్ అనేది చాలా ఉంటుంది. యాక్చువల్గా నేను బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫొటోస్ తీసి పెట్టుకున్నాను కానివ్వండి, బట్ అవి ఎక్కడ మిస్ అయిపోయాయో తెలియట్లేదు. అందుకోసమే అవి యాడ్ చేయట్లేదండి. మీకు ఎఫెక్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీరు అప్లై చేయకముందు మీ ఫేస్, అప్లై చేసిన తర్వాత మీ ఫేస్ ఎంత గ్లో ఉంటుంది అన్నది కొంచెం అబ్జర్వ్ చేసుకోండి, మీకే అర్థమైపోతుంది. చూస్తున్నారు కదా, ఇలాగా మన ఫేస్ పైన అంతా కూడా టిష్యూస్ని ఇలాగ అప్లై చేసుకోవాలి. ఎక్కువ టిష్యూస్ కూడా పడవండి, జస్ట్ ఒక్క టిష్యూ అయితే సరిపోతుంది. ఇలాగా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఎక్కడైతే ఎక్స్ట్రా ఉందో ఆ ఎక్స్ట్రాని తీసేయాలి. ఎవరైనా చూస్తే ఏంటి ఈ పిల్లకు ఫేస్ సర్జరీ చేసి కట్టారా అన్నట్లుంది కదా. ఏం కాదులే, మనం మేకప్ వేసినప్పుడు ఎవరు చూస్తాడు, ఎవరు చూడలేండి. కానీ ఇంట్లో ఒక్కరు ఉన్నప్పుడు తప్పకుండా ఇలాంటివి ట్రై చేయండి. చూస్తున్నారు కదా, మనం టిష్యూ పేపర్ పెట్టేసుకున్న తర్వాత దానిపైన కూడా మిగిలిపోయిన శనగపిండి మిశ్రమం ఉంది కదా, వేస్ట్ చేయకుండా పారేయకుండా మొత్తం రుద్దేయండి. నెక్ కూడా అప్లై చేసుకోండి. దీన్ని చక్కగా ఆరిపోనివ్వండి. ఆరిపోయిన తర్వాత మనము బయట కొనుక్కున్న పీల్ ఆఫ్ మాస్క్ అయితే ఎలా తీస్తామో అలాగే నెమ్మదిగా తీయాలి. అండ్ అలాగే ఇది తీసేటప్పుడు కూడా అప్వర్డ్ డైరెక్షన్స్లోనే తీయాల్సి ఉంటుందండి. అండ్ ఆరిపోయిన తర్వాత అస్సలు మాట్లాడద్దు, ఫేస్ పైన వ్రింకిల్స్ వచ్చేస్తాయి. అయినా మన ఇంట్లో పిల్లలు అలా ఉంచుతారా, ఏదో ఒకటి అరుస్తూనే ఉన్నారు పక్కన నుంచి. ఇలాగా నెమ్మదిగా పీల్ ఆఫ్ చేసుకోవాలి. తడిగా ఉన్నప్పుడు తీసారనుకోండి చక్కగా పీల్ ఆఫ్ అవ్వదు, ఏదో ముద్దలాగా వచ్చేస్తుంది. కాబట్టి మీరు బాగా ఆరిపోయిన తర్వాతనే ఇలా రిమూవ్ చేయాలి మాస్క్ని. ఇలాంటి మంచి వీడియోస్ మీకు అందిస్తున్నప్పుడు మీరు జస్ట్ ఒక్క లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయొచ్చు కదా. మీరు లైక్ చేస్తేనే వీడియోకి రీచ్ అనేది వస్తుందండి. వీడియోలో చూపించడానికి కనిపించట్లేదు కానివ్వండి, మనం చూసుకున్నట్లయితే డెడ్ స్కిన్
సెల్స్ వచ్చేసి చాలా వచ్చేస్తున్నాయి. అలాగే మనకు నోస్ చుట్టూ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉంటాయి కదా, అవి కూడా మనకు ఈ మాస్క్తో చక్కగా లేచి వస్తున్నాయి అన్నమాట. నేను అది చూపించాను కానీ అండి అది సరిగ్గా కనిపించట్లేదు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. వీక్లీ ట్వైస్ అయినా సరే ఇలా చేయండి. ఏదో నాకు పెద్ద ఓపికండి రోజు చేస్తున్నానని అస్సలు అనుకోవద్దు. మనం ఏదో వీడియో కోసం అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకో 10 మందికి యూజ్ అవుతుంది కదా అని షేర్ చేస్తాను తప్ప రెగ్యులర్గా అయితే చెయ్యను. కాబట్టి మీరు కొంచెం ఫ్రీక్వెంట్గా చేసుకున్నట్లయితే మీకు రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా స్కిన్ పైన ఎంత గ్లోయింగ్ కనిపిస్తుందో. ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది స్కిన్ అనేది మీకు అర్థమైపోతుంది. ఇలాగా నెమ్మదిగా మొత్తము మాస్క్ అంతా రిమూవ్ చేసుకోవాలి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని రింగ్ చేయండి. అప్పుడే నేను వీడియో పోస్ట్ చేయంగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా నోస్ పైన చక్కగా స్టిక్ అయిపోయింది. ఇలా తీస్తూ ఉన్నప్పుడు ఎన్ని డెడ్ స్కిన్ సెల్స్ వచ్చాయో తెలుసా, చాలా వచ్చేసాయండోయ్. మనకు ఇక్కడ ఉన్న ప్లేస్లో మురికి మొత్తం మట్టు మాయం అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసిన తర్వాత చక్కగా ఒక టవల్ పెట్టి క్లీన్ చేసేసుకోండి. అంతే అండి. గ్లోయింగ్ స్కిన్. మనము పార్లర్కి వెళ్ళి 1000 రూపీస్ ఇచ్చి గోల్డ్ ఫేషియల్ చేయించుకుంటే వచ్చే గ్లో మనకి జస్ట్ ఈ మాస్క్ తోటి వచ్చేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో ఎలా అనిపించింది అన్నది మాత్రం కామెంట్ చేయటం మర్చిపోవద్దు. అంటిల్ టేక్ కేర్, బాయ్. నేను మీ స్వర్ణలత. మళ్ళీ ఒక మంచి మీ వీడియోతో మీ ముందుకు వస్తాను.